సరైన వాక్యాలను గుర్తించండి. ఓకే. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ సెంటెన్స్ ఏమిచ్చినాడు? P మరియు Qల లబ్దము. అంటే P ఇంటూ Q నాకు 5 కలిపితే మనకేమొస్తుంది? PQ ప్లస్ 5 వస్తుంది. సో, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ట్రూ. అదే సెకండ్ సెంటెన్స్ చూసినట్లయితే X మరియు Yల మొత్తమునకు అంటే Xకి Yల మొత్తము అంటే X ప్లస్ Yకి మొత్తంనకు 4తో గుణించిన అంటే వీటిని 4తో గుణిస్తే మనకు 4x ప్లస్ y వస్తుందా? కాదు. ఇలా మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? 4x ప్లస్ 4y వస్తుంది. అంటే సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్, ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ. సో, ఇచ్చిన దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ, సెకండ్ స్టేట్మెంట్ కూడా ట్రూ అని ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి. ఏ సత్యము, బి అసత్యము. ఇది కరెక్ట్. సో, కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.